మొన్న డిసెంబర్ 21వ తారీఖు పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఒక గర్భిణీ స్త్రీ మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అజయ్ సత్యసాయి జిల్లాకు సంబంధించి నిన్న రోజున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది ఆ కోర్టుకు హాజరుపరిచినటువంటి సమయంలో. అయితే దీని మీద కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు. సార్ నిన్న ఒక సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో బాగా వైరల్గా మారిందండి. రాజకీయాలకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కో బహుశా కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇలా ఎందుకు చేస్తారని చెప్పేసి కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఒక గర్భిణీ స్త్రీ మీద దాడి చేసినటువంటి ఘటనలో నిందితుడిగా ఉన్నాడంట. మరి మొత్తానికి ఒక అంశం గురించి మీరు ఏమంటారండి? ఇప్పుడు అతను చేసిన నేరాన్ని ఖండించకుండా పోలీసులు అతన్ని నడిపించి తీసుకెళ్ళటం అంటే పల్లకీలో తీసుకెళ్లాలని వాళ్ళకు ఉద్దేశమా? ఒక నేరస్తుడు, అందులోనూ ఒక గ్రామంలో అమానుషంగా ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ మహిళ మీద అనవసరంగా దాడి చేసి అకారణంగా, ఆమె 7 నెలల గర్భిణి, ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు ఈయన జన్మదిన వేడుకలు జరుపుతూ, జన్మదిన వేడుకలు అనేది ఒక ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి. అంతేగాని అక్కడ పెద్ద పెద్ద ఫైర్ వర్క్స్ చేస్తూ, తర్వాత మూగజీవాలను బలిస్తూ ఒక అరాచకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంటే ఆ మహిళ బయటకు వచ్చి వాళ్ళని అడిగింది ఏంటంటే, నేను గర్భిణీ స్త్రీని, ఆ గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని చెప్పుకునే బాధలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి, వాళ్ళు అనేక మానసిక ఒత్తిడిలో ఉంటారు గర్భిణీ స్త్రీలు. అలాంటప్పుడు ఆమె అడిగింది ఏంటంటే, కొంచెం అవతలకి వెళ్ళి ఈ టపాసులు కాల్చుకోమని చెప్పింది. పెద్ద మోతలు వస్తున్నాయని. దానికి వీళ్ళందరూ కూడా పెద్ద తిరుగుబాటుగా, అంటే ఆమె ఎవరన్నా విదేశస్తురాలా, లేకపోతే ఆమె ఎవరన్నా వీళ్ళకి శత్రువు అయిన మనిషా? ఆమె ఒక న్యూట్రల్ మహిళ, ఎవరికి సంబంధం లేదు. ఒక గర్భిణీ స్త్రీని ఎవరైనా గౌరవిస్తారు. ఎంతటి రాక్షసుడైనా కూడా మనుషులందరినీ తింటా, గర్భిణీ గనక స్త్రీ అయితే పక్కకు పెడతారు. ఎందుకంటే ఇంకొక జీవి ఆ కడుపులో ఉంది కదా అని ఒక పాప భీతి అనేది ఉంటుంది. ఒక మనుషుల్ని నరమాంసం తినే రాక్షసులు కూడా అక్కడ మానవత్వం చూపిస్తారు. అలాంటి ఇది కూడా లేకుండా వీళ్ళు ఆ అమ్మాయిని పట్టుకుని ఆ మాట అడిగిందని అవతలకి వెళ్ళి తల పట్టుకుని గోడకేసి కొట్టడంతో ఆకుండా ఇతను అజయ్ అనే అతను దూసుకొచ్చేసి ఆ అమ్మాయి కడుపు మీద తన్నాడు. ఆమె ఒక్కసారి పడిపోయింది. ఏం చేయగలుగుతుంది? ఇంట్లో ఎవరు లేరు. ఈ తర్వాత వీళ్ళ దగ్గర అనేక సార్లు కూడా నిన్న జరిగిన అరాచకం ఏంటంటే, జన్మదిన వేడుకలు చేసుకున్నప్పుడు బిర్యానీనో మాంసాహారమో చేసుకోవటం ఏమి తప్పు మాట అనేది ఎవరు అనరు. అయితే ఏంటంటే, దాన్ని ఎక్కడ కోసుకోవాలో అక్కడ కోసుకోవాలి, అక్కడ దాన్ని వండుకుని తింటారు. అది కూడా ఒక బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఎక్కడన్నా ఒక ఆవరణలో, ఒక ఇంటి ఆవరణలోనో, లేకపోతే ఒక కళ్యాణ మండపాలు లాంటివి, ఫంక్షన్ హాల్స్ లాంటివి చేసుకుంటారు. లేకపోతే టెంట్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అప్పటికప్పుడు లేకపోతే బజార్లో కూడా తినవచ్చు. కానీ వండుకునే అది బలి చేసి అది రోడ్డు మీద చేసి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రక్త పిపాసి అన్నట్టుగా వాళ్ళు ఒక బ్రాండింగ్ ఇచ్చారు. చంపిన మేకపోతు మొండ్యాలు తీసుకెళ్ళి ఆ రక్తం చిమ్ముతుంటే ఆయన ఫ్లెక్సీల మీదకి ఫైర్ ఇంజిన్ కనుక పెడతారు చూసారా, ఆ రక్తం చిందుతుందంతా ఆయన ముఖం మీద వెళ్ళి కొట్టాలి. మామూలుగా పూజ చేసినప్పుడు హారతి ఇచ్చినప్పుడు హారతి పొగని ఇట్లా అద్దుతారు ఎవరికైనా దేవుళ్ళకి. తర్వాత గ్రామ దేవతల దగ్గర ఇట్లాంటి బలి ఇచ్చే సందర్భం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే, ఎప్పుడన్నా ఊళ్ళో అరాచకం పెరిగిపోయి మచూచి ఇదివరకు పూర్వం అంటువ్యాధులు వచ్చినప్పుడు గ్రామ దేవతలకి శాంతింపజేస్తే అవి తగ్గుతాయి అనుకునేవాళ్ళు. అప్పట్లో ఈ వ్యాక్సినేషన్లు అవి అంత లేవు. అప్పుడు ఈ వేప మండలు పెట్టి అట్లా చేసుకునేవాళ్ళు ఆ మూఢనమ్మకాలతో. ఇవాళ ఈయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయన ఇంతవరకు ఇట్లా రక్త తర్పణ చేసిన సందర్భం ఎంత నాయకుడు, ఎలాంటి నాయకుడికి కూడా జరగల. మరి నేను కూడా 79 నుంచి ఓ జర్నలిస్ట్ రిపోర్టర్గా ఒక మేజర్ పత్రిక కొన్నాను. నేను కూడా అనేక పెద్ద రాజకీయవేత్తల జన్మదిన వేడుకలకు వెళ్ళాం కానీ ఇట్లా మేకపోతులను కోసి ఆ వాళ్ళ ఫోటోల మీదకో ఫ్లెక్సీల మీదకో ఆ రక్తం చల్లటం అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెబుతున్నారంటే, రేపు రాబోయే జగన్ 2.0 అది మామూలుగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది, ఎవడని వదిలేది లేదు, రఫా జాతరలో అమ్మవారి ముందు మేకపోతుల్ని బలి ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పిన దానికి
ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి ఇదేనేమో ఇప్పుడు నుంచే భయోత్పాతం సృష్టిస్తున్నారు. రేపు మేకపోతులనే కాదు మనుషులను కూడా ఈ విధంగానే, ఇప్పుడు సుధాకర్ కూడా అట్టాగే చనిపోయాడు కదా, డాక్టర్ సుధాకర్ గారు. ఆయన ఊరికే నాకు మాస్కులు ఇవ్వలేదని చెప్పినందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి స్ఫూర్తితోనే వీళ్ళు ఇలా రెచ్చిపోయి గ్రామాల్లో చాలాసార్లు వచ్చినాయి. మీరు ఒక గర్భిణీ స్త్రీ గురించి అడిగారు. ఇది ఎక్కడ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో ముత్యాలగాండ్లపల్లిలో జరిగింది. సంజయరాణి అమ్మాయి పేరు. అతని పేరు అజయ్ అనేవాడు తన్నాడు, వేరే వాళ్ళు తలపట్టుకుని కొట్టారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు మేరకి అనేక ప్రాంతాల్లో నిన్న ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి భయానకమైనటువంటి దృశ్యాలు కనిపించినాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విలేజెస్లో కూడా గ్రామ దేవతలకి ఆ జాతరలు చేసి బలిచే కల్చర్ తగ్గింది. ప్రజల్లో కొంత విద్య ఇది పెరిగింది, అంటే వాళ్ళకి ఒక అవగాహన పెరిగింది. దాంతో అనేక సంస్థలు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసినాయి. మీరు అట్లాంటివి చేయటం వల్ల తగ్గదు, మనం శుభ్రత పాటించాలి, పరిశుభ్రత, రెండోది వ్యాక్సిన్స్ చేసుకోవాలి, మందులను ఉపయోగించాలి అనేది. మొన్న కరోనా అప్పుడు కూడా చూశారు, అందరూ కూడా వ్యాక్సిన్లు వేయించుకున్నాం. అట్లా ఈ రక్తాలు బలి వచ్చిన సందర్భంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు చేయటం అని కూడా అనలేదు. తర్వాత ఈ అమ్మాయిని దాడి చేసిన విషయంలో కూడా పోలీసుల్ని మీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, దీన్ని మేము ఖండిస్తున్నామని అనలేదు. తర్వాత వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకురాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కనీసం వాళ్ళు ఖండించలా. గతంలో వాసిరెడ్డి పద్మ గారు కూడా మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీ టైంలో ఉండి వాళ్ళు మహిళల పట్ల దాడులు జరిగినప్పుడు తనకు కూడా ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా అడ్డుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇది ఒక పెద్ద విషయమా, దీంతో నాకు వచ్చే లాభం ఏంటని కూడా నన్ను మందలిచ్చేవాడు. అలాంటి సొంత తల్లి చెల్లి పట్ల కూడా ఆయనకు మానవత్వం లేదు. కాబట్టి నేను అందుకే ఆ పార్టీ నుంచి సభ్యత్వం, ఆ పదవికి కూడా రాజీనామా చేసి వచ్చాయని చెప్పింది. ఇప్పుడు మహిళా నాయకురాళ్ళు కూడా ఇవాళ కనీసం ఒక్కళ్ళన్నా కూడా ఈ సంఘటన ఖండించాలి. కనీసం ప్రజల్లో ఆ భయం, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో అది ఆల్రెడీ అమలు చేయటం మొదలైపోయింది. వాళ్ళు అధికారంలో లేకుండా కూడా 2.0 స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా రేపు వచ్చే 2029 3.0 అవుతుందేమో అనిపిస్తుంది. పవర్లో లేనప్పుడు కూడా 2.0 అమలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ వెళ్ళిన సాటల్లా రైతుల మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పంటలు నష్టం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయిగా. తర్వాత వాళ్ళ మెడికల్ కాలేజెస్ కనుక ఎవరన్నా కనుక అప్లికేషన్ పెడితే మేము వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతామన్నాడు. మరి ఆయన క్విడ్ ప్రోకో ద్వారా చేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాల మీద ఇంతవరకు విచారణ లేదు. వాళ్ళు ప్రభుత్వం ఆహ్వానం మేరకి ప్రజలకు కూడా ఉపయోగపడే విధమైన మెడికల్ కాలేజీ పెట్టడం నేరం ఎలా అవుతుందో మరి మనకు అర్థం కావట్లా. పీపీపీ వాళ్ళ కొత్తగా రాలా. అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విదేశాల్లో కూడా ఉంది ఈ పద్ధతి. ప్రభుత్వం చేయలేని సందర్భాల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్తో పార్ట్నర్షిప్తో చేస్తారు. అది వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెడతారో ఆ మేరకు వాళ్ళకి నియమ నిబంధనల మేరకి అనుమతిస్తారు వాళ్ళకి. అంతే తప్ప వీళ్ళకి ప్రభుత్వం కంట్రోల్లో లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం నడపడానికి వీల్లేదు. ఆ మెడికల్ కాలేజీలో కూడా మెడికల్ స్టూడెంట్స్కి సీటు రావాలంటే నీట్లో వాళ్ళు అడ్మిషన్ రిటర్న్ టెస్ట్ రాయాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి. ర్యాంకులో అడ్మిషన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఎవరిని ఏ కాలేజీకి అలాట్ చేశారు, ఫీజు స్ట్రక్చర్ కూడా వాళ్ళ ఇష్టం పెట్టుకోవడానికి వీల్లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ గత 4-5 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాగినాయి కదా. ఎంజీఐటీ, సిబిఐటి, సిద్ధార్థ, ఇవాళ కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇదేదో కొత్తగా దోపిడీ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అరెస్ట్ చేస్తామని చెబితే నిజంగా కనుక ఆ మెడికల్ కాలేజీలు రాకపోతే నష్టపడేది ఆయనకేం నష్టం లేదు. మెడికల్ స్టూడెంట్స్ నష్టపోతారు, పేద ప్రజలు నష్టపడతారు. కాబట్టి ఇలాంటి అరాచకమైనటువంటి రక్తం చిందించటం, అది బహిరంగ ప్రదేశాల్లో చేయటం అంటే పరోక్షంగా రేపు మాకు గనక ఓట్లు అయిపోతే ఈసారి మూగజీవాలు కాదు రఫా రఫా అని చెప్పారు కదా, అమ్మవారి జాతరలో లేపినట్టు తలలు లేపుతామని. అది ఎవరి తలన్నా కావచ్చు, కాకపోతే వాళ్ళ అనుయాయులు ఉండరు, అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, ప్రజలు ఎవడైనా ఉండొచ్చు, జనతకు సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.